హాయ్ అండి. ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకుంటున్నాం చూడండి. 10 నిమిషాల్లో చేసుకోగలిగే ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. బాయిల్ చేయని అవసరం లేదు, డ్రై చేయని అవసరం లేదు. ముందుగా మైదా పిండి తీసుకోవాలి, మళ్ళీ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి, కాస్త కారం పొడి, కాస్త సాల్ట్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా దాన్ని కలుపుకోవాలండి. దాన్ని చిక్కగా కలుపుకోకూడదు, పల్చగా కలుపుకోవాలి. అది అట్ట చిక్కగా ఉండకన్నా అట్ట పలచ కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇదో ఇలా పల్చగా కలుపుకోవాలండి. దాన్ని పక్కన పెట్టేసుకొని మరొక ప్లేట్లో బియ్యం పిండి, దానిలో కాస్త మిరియాల పొడి, అందులో కాస్త సాల్ట్, దాంట్లో కూడా వేసినాం కదండి, అందుకు దీంట్లో కాస్త వేయాలండి. అది అలా వేసిన తర్వాత దాన్ని అటు ఇటు కలిపెట్టుకొని దాన్ని కలదిప్పుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆనియన్ని బాగా వాష్ చేసుకొని తొక్క తీసుకొని వాష్ చేసుకొని వాటిని కాస్త కట్ చేసుకొని ఇలా అలా కట్ చేసుకొని దాన్ని అంత సన్నగా లేకుండా అంత లావుగా లేకుండా మీడియంగా కట్ చేసుకోవాలండి. అదో ఇలా కట్ చేసుకోవాలండి, చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్కి వేరే రకం పొటాటోస్ ఉంటాయండి, మనకు మామూలుగా దొరికేటివే మార్కెట్లో దొరికేటివి తీసుకొచ్చుకొని పిల్లలు అడిగారని చేస్తున్నాను. చూడండి, ఇది 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. చాలా బాగా వస్తాయి, రుచిగా కూడా ఉంటాయండి. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి ఇలా వేసుకొని దాన్ని తీసి పొడి పిండిలోకి బియ్య పిండి ఉంది కదండి, దాన్ని కూడా అటు ఇటు అలా పొడి వేసుకొని దాని మీద దాన్ని పక్కన పెట్టుకోవాలి. దాన్ని అలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ వేరేటి కూడా అలాగే తీసుకొని వాటిని కూడా అలాగే పిండిలో అటు ఇటు పిండి మునిగేంత వరకు దాన్ని ఉంచి పక్కన పెట్టుకోవాలండి. తీసుకొని ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. బాగా ఇలా ఆయిల్ అన్నీ వేసుకొని ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక వాయికి సరిపడా వేసుకుంటే చాలండి, మళ్ళీ ఎక్కువ వేయకూడదు కదా. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఇట్లా ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలండి. కాస్త బ్రౌన్ కలర్ వచ్చినా చాలండి, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయి. బాగుంది కదండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలా 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా రెడీ అయిపోయాయండి. బాగున్నాయి కదండి. కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.